హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సనత్ వ్యాస్. మీరు చూస్తున్నారు తెలుగు వైట్ యాడ్స్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో గూగుల్ డాట్స్ యూస్ చేసుకొని బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ ఏ వెబ్సైట్స్ ఇంప్లిమెంట్ చేసినారో అనేది మనము తెలుసుకోవచ్చు అనమాట ఈ గూగుల్ డాట్స్ వల్ల. ఇది మెయిన్ రీజన్ ఏంటంటే హ్యాకర్ వన్లో కానీ బగ్ క్రౌడ్లో కానీ ఇవన్నీ టాప్ టు బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్ అనమాట. దీంట్లో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కొన్ని వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే దానికి ప్రైవేట్గా అంటే సపరేట్గా బగ్ బౌంటీ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇక్కడ డార్క్స్, ఇవన్నీ డార్క్స్ అంటారు అనమాట. ఓకేనా, నేను ఒక డార్క్ యూస్ చేసుకుని నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నెదర్లాండ్ వెబ్సైట్లో నేను చూపిస్తాను. చూడండి, ఎన్ఎల్ అంటే నెదర్లాండ్ అనేసి. ఓకే, ఇది చూపిస్తాను. యాదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. కాపీ చేయండి. ఈ ఫైల్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు డార్క్స్ని. ఓకే, పేస్ట్ చేసేయండి. ఓకే, సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఇక చూడండి, ఈ వెబ్సైట్ రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ అనేసి అంటారనమాట. బగ్ బౌంటీ ప్రోగ్రామ్ అనేసి రెండు ఒకటే. ఓకే, ఇక్కడ మీరు ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని చూడండి. బగ్ బౌంటీ ప్రోగ్రాంలో ఏం రూల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ రూల్స్ అన్నీ చదివాక మీరు స్టార్ట్ చేయాలి బగ్ బౌంటీని. ఓకేనా, చూడండి, ఇది రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ అంటే బగ్ బౌంటీ ప్రోగ్రామ్ అనేసి. ఓకే, చూడండి, ఇక్కడ ఏమైనా సెక్యూరిటీ మీరు ఫైండ్ చేస్తే రిపోర్ట్ చేయాలి. ఓకే, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మనకు ఈ వల్నరబిలిటీస్ రిపోర్ట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ వాళ్ళు తెలియని వల్నరబిలిటీ మీరు రిపోర్ట్ చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకేనా, మనకు ఈ వల్నరబిలిటీస్ వాళ్ళు రిపోర్ట్ చేయకండి అని చెప్తున్నారు. చూడండి, అవుట్స్టేట్ ఇంజెక్షన్ అయినా లేకపోతే క్లిక్ ఈ వల్నరబిలిటీస్ తప్ప మీరు వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ వల్నరబిలిటీస్ మీరు ఫైండ్ చేస్తే మీకు యాక్సెప్ట్ చేస్తారు రిపోర్ట్ని. ఓకేనా, మళ్ళీ ఇక్కడ రూల్స్ అన్ని చూపిస్తున్నారు, చదువుకోండి. ఓకే, మీరు ఎలా రిపోర్ట్ చేయాలనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఏమైనా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, బగ్ని యాక్సెప్ట్ చేస్తే టీషర్ట్ ఇస్తారు, లేకపోతే 300 euros గిఫ్ట్ వోచర్స్ ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ రిపోర్ట్ చేయకూడదు అనమాట. ఇవన్నీ ఫిషింగ్ మెయిల్స్, ఫేక్ మెయిల్స్, ఈమెయిల్స్ ఇవన్నీ రిపోర్ట్ చేయకూడదు అని చెప్తున్నారు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్ చదువుకోండి. ఓకేనా, ఇలా మీరు ప్రతి ఒక్క వెబ్సైట్లో, వేరే వెబ్సైట్లో కూడా ఇట్లా ఇచ్చింటారు. డిఫరెంట్ రూల్స్ ఇస్తారు, డిఫరెంట్ స్కోప్స్ ఇస్తారు. అవన్నీ చదివి చూడండి. ఇక్కడ $1000 చూడండి ఈ వెబ్సైట్లో. ఇంకా మీరు 2-3 పేజెస్ అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇదొక డార్క్ కాదు. నెక్స్ట్ ఈ ఫైల్లో ఎన్నో డార్క్స్ ఉండేవి చూడండి. 81 డార్క్స్ ఉండేవి. ఈ డార్క్స్ తీసుకొని మీరు ఫైండ్ చేయొచ్చు అనమాట. పబ్లిక్ అంటే సపరేట్గా ఇంప్లిమెంట్ చేసే కంపెనీలో మీరు ఫైండ్ చేసి బగ్ బౌంటీ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో. అయితే మీరు ఫైండ్ చేస్తే ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా. ఓకే గైస్, ఇంతే ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.